కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. డయాబెటీస్ వచ్చేసింది, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, రివర్స్ చేసే వరకు ఇది వరకే చూస్తున్నారు. కానీ మెడిసిన్ వాడుతున్నాం కదా తగ్గుతుందిలే అనో ఇంకేదో నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. బట్ డయాబెటీస్ పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడడానికి మన ముందు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రాకేష్ బొప్పన సార్ ఉన్నారు. సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, డయాబెటీస్ వచ్చిన తర్వాత నిజంగానే చాలామంది ఓకే మ్యాక్సిమము చాలా కాషియస్గా ఉన్న వాళ్ళు రివర్స్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మెడిసిన్ ఉన్నాయిగా వాడేద్దాం అనుకుంటున్నారు. బట్ అది సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వచ్చే ఇబ్బందులు, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి బాడీలో? సో గుడ్ క్వశ్చన్ అండి. సో మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అందరికీ, నేను పేషెంట్స్ అందరికి కూడా చెప్తాను. చాలామంది ఏంటంటే 200 ఉంది, 300 ఉంది, లేకపోతే 400 ఉంది, ల్యాబ్లో చెక్ చేసుకుంటారు, షుగర్స్ అయి ఉన్నాయి అని చెప్తే అప్పుడు వచ్చి యూజువల్గా ట్రీట్మెంట్ కోసం మన దగ్గరకు వస్తుంటారు. సో వీళ్ళలో ఏంటంటే చాలామందికి అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు. సో ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసి మెడిసిన్స్ ఇస్తాం. సో అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు నాకేం సిమ్టమ్స్ లేవు కదా, నేను ఎందుకు మందులు వేసుకోవాలి? అంతే కదా, ఎవరికైనా ర్యాండమ్గా ఇవాళ ఏదో ల్యాబ్కి వెళ్ళాం, చెక్ చేస్తే షుగర్ ఉంది అంటే ఇవాళ నిన్నటి దాకా మనం బాగానే ఉన్నాం, ఇవాళ మనకి డయాబెటీస్, మనకి మాత్రం ఏం ప్రాబ్లం లేదు, ఏమీ ఇష్యూ లేదు. బట్ నిన్నటికి వాళ్ళ డయాబెటీస్ మెడిసిన్స్ వచ్చేసినాయి, ఇవన్నీ వేసుకుంటున్నాం. సో ఎందుకు వేసుకుంటున్నాం అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు. సో మెయిన్ ఏమవుతుందంటే సిమ్టమ్స్కి కాదు, మనం మెయిన్ ఇందులో ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ఫీవర్ అంటే ఏంటంటే జ్వరం ఉంటుంది, మనం బాగా హై టెంపరేచర్ ఉంటుంది, మనకి పని చేసుకోలేము. అది వేసుకుంటే ఏంటంటే అది ఫీవర్ తగ్గటం, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది ఇన్ఫెక్షన్ తగ్గటం ఉంటాయి. అయితే ఒక 2-3 రోజులు 4 రోజులు వేసుకుంటాం, తగ్గిపోతాయి. తగ్గడానికే ఇస్తాం, తగ్గిపోతాయి. సో డయాబెటీస్లో ఏంటంటే షుగర్ కంట్రోల్ కోసం ఇస్తాం, అట్లనే కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఇస్తాం. సో చాలా మందికి ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఇస్తాం అనే ఆలోచన చాలా మందికి ఉండదు. సో అందుకని చాలా మంది ఏంటంటే 1-2 months వేసుకున్నాను, నేను వేసుకోకపోయినా బాగానే ఉంటున్నా, వేసుకోకపోయినా నాకేం డిఫరెన్స్ ఉండట్లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు ఈ మెడిసిన్స్ అక్కర్లేదు అని అనుకుంటారు. అక్కడ నుంచి డీవియేట్ అవుతారు, చాలా రోజులు వేసుకోరు, ఇట్లా చేస్తుంటారు, ఫాలో అప్ సరిగ్గా చేయరు. సో ఇప్పుడు ఎందుకు వేసుకోవాలి? సో నిన్నటి దాకా బాగానే ఉన్నాళ్ళు, వాళ్ళ డయాబెటీస్ అని తెలిసి వాళ్ళ మెడిసిన్స్ మనం ఎందుకు వేసుకోవాలి? సో కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం. అంటే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇంట్లో చదలు పడతాయి అంటారు కదా. సో అది ఫస్ట్ డే తెలీదు, కొంచెం స్టార్ట్ అవుతుంది, అది పెరిగి మనం చూడకపోతే ఏమవుతుందంటే మొత్తం ఆ వుడ్ మొత్తం అది పాడైపోతుంది. ఎర్లీ స్టేజ్ లో అయితే మనం చిన్నగా క్యూర్ చేస్తాం, లేట్ స్టేజ్ అయితే మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో సేమ్ డయాబెటీస్ లో కూడా ఇదే ఉంటది. సో అది ఎర్లీ స్టేజ్ లో మనకి ఏం తెలియదు, చాలా స్లోగా ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటది. మెయిన్ గా ఐ, కాళ్ళలో ఉండే నర్వ్స్, కిడ్నీస్, ఈ మెయిన్గా టార్గెట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఇష్యూస్, వీటి వల్ల హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, అట్లనే డయాబెటిక్ ఫుట్ అంటారు, అంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి ఫుట్లో. సో ఈ మేజర్గా డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే డే 1 రావు, స్లో. ఇందాక మనం అనుకున్నట్టు స్లోగా, అంటే ఇవాళ డయాబెటీస్ వస్తే 5 years అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే 5 years ఒకటి, 10 years కొన్ని, 20 years కొన్ని వస్తాయి. సో డే 1 ఎవరికి ఏం తెలీదు. సో ఇవాళ కంట్రోల్ చేస్తే 10 years తర్వాత అవి రాకుండా ఉంటాయి. ఇవాళ మనం కంట్రోల్ చేయకపోతే 10 years 20 years అవి వచ్చేస్తాయి. సో ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే 10 years తర్వాత ఐ డిజీజ్ డెవలప్ అయింది, మనం డయాబెటీస్ కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఐ డిజీజ్ ని కంట్రోల్ చేయలేం. సో అట్లనే ఇప్పుడు కాలుకి పుండు పడుతుంది, యాంపిటేట్ చేస్తారు, మళ్ళీ ఏలైతే రాదు కదా. డయాబెటీస్ ఆ రోజు కూడా కంట్రోల్ అవుతుంది చేసుకుంటే. అట్లనే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, డయాలసిస్లు, రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతాయి. సో ఇది కూడా కంట్రోల్లో ఉంటే ఇక్కడ దా రాదు. కానీ ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం డయాబెటీస్ ఎంత బాగా కంట్రోల్ చేసినా ఈ డ్యామేజ్ అయిన కిడ్నీ అయితే రిపేర్
ఇంకా రిపేర్ చేయడం నార్మలైజ్ చేయలేం, ఆ డ్యామేజ్ ని రివర్స్ చేయలేం. చేయలేం. మనం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనుకుంటాం కానీ ఈ ఆర్గన్ డ్యామేజ్ కి ఇంకా రివర్సల్ అనేది ఉండదు లేదు. మోస్ట్లీ కనిపెడితే ఉంటది, బట్ కనుక్కోవాలి ఇంకా. ప్రాబబ్లీ ఉండదు. సో మరి ప్రస్తుతానికి లేదు కాబట్టి ప్రస్తుతానికి అట్లాంటివన్నీ వచ్చే వరకు అయినా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఫస్ట్ లో కొంతమంది మానేస్తారు, అవును ఇంకో కొంచెం మంది ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ వేసుకుంటారు. అవును ఎప్పుడైతే ఒక స్టేజ్కి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ వస్తుందో అప్పుడు వేసుకోరు. ఇన్సులిన్ అంటే భయం అని చెప్పి ఇన్సులిన్ వేసుకోకుండా ఒక 1-2 years టైం వేస్ట్ చేస్తారు. అవును. సో ఆ 2 yearsలో మళ్ళీ జరిగే డ్యామేజ్ మళ్ళీ అదే 5 yearsకి 6 yearsకి ఇంకా డబుల్ త్రిబుల్ ఆర్గన్స్ ఇంపాక్ట్ డ్యామేజ్ వస్తుంది. చేస్తుంది. సో ఆర్గన్ డ్యామేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బాగా చేస్తానండి అంటారు, కానీ అప్పటికి అయిపోయిన డ్యామేజ్ అయిపోయింది. అవును సార్, ఇది యాక్చువల్లీ ఒక డయాబెటీస్ అనేది లింక్ టు సెవరల్ అదర్ డిసీజెస్ లాగా కనిపిస్తుంది కదా. సో మరి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండడానికి మెడికేషన్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్, అంటే ఇది సివియర్ లెవెల్లోకి వెళ్తుంది, నెక్స్ట్ మీకు ఈ సమస్య వస్తుంది అనడానికి వాళ్ళకి ఎక్కువగా ఎటువంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్? సో అదే మెయిన్ అసలు ఏం తెలియదండి, ఎర్లీ స్టేజ్లో తెలీదు. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు అడిగినట్టు ఇప్పుడు ఐ డిజీజ్ ఉంది. సో ఐలో ఏంటంటే మనకి బ్లరింగ్ ఆఫ్ విజన్, అంటే బూజ్గా కనిపించడం, లేకపోతే ఫ్లోటర్స్ అంటారు, అంటే ఉండి విజన్ మధ్యలో ఒక మబ్బుల్లాగా కనపడతా ఉంటాయి ఒక పాయింట్ లో. సో ఈ ఫ్లోటర్స్ మెయిన్ ఈ ఐకి సంబంధించి. అట్లనే కాళ్ళకి సంబంధించి తిమ్మిర్లు, మంటలు, అరిపాదాలు, వాపులు దీంతో రావు. పాదాల్లో మంటలు, తిమ్మిర్లు, అలానే సెన్సేషన్స్ తగ్గిపోవటం, అంటే గబుక్కుని మనకి తగిలినా మనకి సరిగ్గా తెలియకపోవటం. సో నైట్ పడుకున్నప్పుడు ఈ తిమ్మిర్లకి నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ లెగ్ రిలేటెడ్ ఇష్యూస్. కిడ్నీ ఏంటంటే ఫ్రాత్ అంటాం, అంటే ఈ ప్రోటీన్ అనేది యూరిన్లో లీక్ అయిపోతుంది. ఈ లీక్ అవ్వటం వల్ల ఏంటంటే యూరిన్ వెళ్ళేటప్పుడు బాగా ఫ్రాతింగ్ ఆఫ్ యూరిన్ వస్తుంది, అది ఒక థింగ్. సో ఈ ఎర్లీ సైన్స్. నెక్స్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్ రిలేటెడ్, అది మనకు తెలీదు. అట్లనే హార్ట్ అటాక్ అంటే మన అందరికీ తెలుసు, చెస్ట్ పెయిన్ అవి వస్తాయి, ఎంఐ. నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్, సో పారాలసిస్ రావటం. చాలా మంది అంటే మినిమల్ పారాలసిస్ వస్తుంది, అంటే జస్ట్ ఒక ఎపిసోడ్ 1-2 days వచ్చి రికవర్ అయిపోతారు. సో ఇట్లా ఉంటే సివియర్ ఫామ్ కూడా రావచ్చు. సో ఈ బ్రెయిన్ పారాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం. అట్లనే కాళ్ళకి ఏదైనా పుళ్ళు పడిపోవటం. సో ఈ టిప్ టోస్ లో డార్క్ గా అయిపోతుంది. సో ఇదేంటంటే వాస్కులారిటీ తగ్గిపోయి ఈ టిప్స్ ఆఫ్ ద లెగ్స్ లో ఫింగర్స్ లో బ్లాక్ గా అయిపోయి ఆ తర్వాత అక్కడ నుంచి నెక్రోసిస్ అంటారు. సో అంటే బేసిక్ గా అందరికి డయాబెటీస్ అనేది మోస్ట్లీ ఓన్లీ షుగర్ రిలేటెడ్, షుగర్ అనే థాట్ లో ఉంటారు, కానీ అది మన బ్లడ్ కి రిలేటెడ్ కదా. బ్లడ్ సెల్స్ లో మనకి ఉండే డ్యామేజ్ కాస్త బ్లడ్ సెల్ కాదు, ఆర్గన్ డ్యామేజ్. ఆర్గన్ డ్యామేజ్ అనేది గుడ్ వర్డ్. సో ఈ బ్లడ్ లో ఉండే షుగర్ వల్ల ఈ ఆర్గన్స్, ఇందాక అనుకున్న ఆర్గన్స్ అయితే నర్వ్స్, ఐస్, కిడ్నీస్, నాట్ ఓన్లీ షుగర్ కాదు, ఓన్లీ షుగర్ చూసుకున్నాం, షుగర్ బాగుంది కాదు. సో ఈ షుగర్ కంట్రోల్ లో కూడా ఒకసారి ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. బట్ కంట్రోల్లో ఉంటే డెఫినెట్ గా ఈ ఆర్గన్ డ్యామేజ్ అనేది వెరీ మినిమల్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో మనం ఇప్పుడు వీటికి స్పెషల్ టెస్ట్లు కూడా చేస్తాం మనం. సో ఈ టెస్ట్లు చేస్తే ఏంటంటే ఎర్లీగా పిక్ చేసుకుంటాం, అంటే ఏదో ఇప్పుడు ఐ కూడా అంతే, మనం టెస్ట్ చేసినప్పుడు చాలా చిన్న లీజన్స్ కనపడతాయి. సో రెటినల్ స్కాన్ చేస్తాం, చాలా చిన్న లీజన్స్ కనపడతాయి, వాటికి వెరీ మినిమల్ లేజర్ ఇస్తాం, లేదా కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. సో ఈ ఎర్లీ స్టేజ్ లో అసలు మనకి సిమ్టమ్ రాదు. సో అది మనకంటూ సిమ్టమ్ వచ్చి మనకి ప్రాబ్లం వచ్చే పాటికి అది లేట్ స్టేజ్ అయిపోతుంది. కాళ్ళు కూడా అంతే, మనం వైబ్రేషన్, హీట్ సెన్సేషన్, కోల్డ్ సెన్సేషన్ ఇవన్నీ చెక్ చేస్తాం. సో మనకంటూ తెలిసే రేంజ్ కన్నా ఎర్లీ స్టేజ్లోనే మనకి ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో వీళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. సో దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఈ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తాయి, కొంచెం స్లో చేస్తాయి.
సార్ ఈ మెడికేషన్స్ అన్నాం కదా, లైక్ ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉంది, సో అది పెరుగుతూ ఉంటే వచ్చే ఇబ్బందులు మనం చూసాం. కొన్నిసార్లు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, డయాబెటీస్ సార్ నేను మెడిసిన్ వాడుతున్నా, అన్ని రెగ్యులర్గా వాడుతున్నా, బట్ స్టిల్ నాది కంట్రోల్ అవ్వట్లేదు అని అంటారు. అంటే ఒక పర్టికులర్ ఈ 3 months ఈ మెడికేషన్ వాడిన తర్వాత డోసేజ్ పెంచడము తగ్గించడము అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే వీళ్ళల్లో కూడా ఏమన్నా? సో డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్. సో ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇందులో మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్. సో ఎక్కువ పవర్ పెడితే లో షుగర్స్ వస్తాయి, తక్కువ డోస్ పెడితే హై షుగర్స్ వస్తాయి. సో అది ఆ బ్యాలెన్స్గా పెట్టడం అనేది ఆర్ట్. సో అది విత్ ఎక్స్పీరియన్స్ గుడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా జరుగుతుంది. సో అది మెయిన్ ఏంటంటే చాలా మంది ఎక్కువైంది తక్కువైంది అని మళ్ళీ రారు. సో ఒక్కోసారి ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం, అది ఎక్కువ తక్కువ అవ్వకుండా. బట్ ఏంటంటే రెగ్యులర్ ఫాలో అప్ లో కూడా ఉండాలి. సో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇంత రిక్వైర్మెంట్ అని పెడతాం, సో కానీ బాడీలో ప్యాంక్రియాస్ అనేది మళ్ళీ కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కెపాసిటీ ఉండదు, తగ్గిపోతుంది దాని కెపాసిటీ. సో తగ్గినప్పుడు మళ్ళీ దాని కెపాసిటీకి తగ్గట్టుగా మనం బ్యాలెన్స్ చేసి హార్మోన్ అదే మెడికేషన్ డోస్ని ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే మనం రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నా కూడా మన ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉందో చూసుకుంటూ మన కండిషన్ లెవెల్ ఆఫ్ డయాబెటీస్ ఎంత వరకు ఉందో ఎలా ఉంది ఫాలో అప్ చేసుకోవాలి. అవి అలానే ఈ కాంప్లికేషన్స్ నేను ఇందాక చెప్పిన అన్నీ కూడా వీటికి కూడా ఒక టైం లైన్లో మనం టెస్టింగ్ చేస్తాం. అంటే కంట్రోల్డ్గా ఉన్నా కూడా ఈ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ అనేది ఏంటి, ఇప్పుడు మన HbA1c ఉంటుంది డయాబెటీస్లో, <7 గుడ్ కంట్రోల్ అంటాం. కానీ నార్మల్ పీపుల్లో 5.7 ఉంటుంది. సో నార్మల్ పీపుల్ కన్నా మనం హయ్యర్ సైడే ఉన్నాం స్టిల్ కదా. సో ఇవన్నీ స్టిల్ డ్యామేజ్ అనేది మనం తగ్గించాం కానీ అసలు జరగకుండా అయితే లేదు. సో అందుకని కొంతమందికి ఏంటంటే అదర్ మేకప్ వల్ల అదర్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఐ ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి నర్వ్స్ ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవ్వచ్చు. సో వేరే వేరే కారణాలు, మనకున్న బీపీ ఉండొచ్చు, కొంతమందికి ఫుడ్ ఇంటేక్స్ వేరే ఉండొచ్చు. సో ఇట్లన్ని ఫ్యాక్టర్స్ బట్టి కొంతమందికి కొన్ని ఉంటే కొంతమందికి కొన్ని ఉంటే మనం, సో అందుకే రెగ్యులర్ ఫాలో అప్, రెగ్యులర్ స్క్రీనింగ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటే 100% డయాబెటీస్ మనల్ని అసలు ఎఫెక్ట్ చేయదు. సో మెయిన్ ఫాలో అప్, కాంప్లికేషన్ స్క్రీన్, అండ్ దెన్ ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంటే డయాబెటీస్ కానీ డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ మనకి అవాయిడ్ చేయొచ్చు. సో సార్ చెప్పేసారు మనకి డయాబెటీస్ ని అవాయిడ్ చేయాలి అని అంటే రెగ్యులర్ ఫాలో అప్, కన్సిస్టెంట్గా ఉండాలి, అండ్ డాక్టర్ ఫాలో అప్ చేసిన తర్వాత అదర్ డిసీజెస్ కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయి, ఆర్గాన్స్ అనేవి కూడా చూసుకుంటే మనము ఆ కాంప్లికేషన్స్ ని మనం హోల్డ్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.